అందరికీ అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి ఒక పెద్ద కళ. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే 100లో 40% మందికి పైగా ఆ డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్తో పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి యూనివర్సిటీ నుంచి మెయిల్ ఆఫర్ వచ్చాక ఏదో సాధించినట్టు ఆ ఆనందంలో వీసా అప్రూవల్కి వెళ్ళి అక్కడ వీసా ఇంటర్వ్యూకి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి చివరికి వీసా అప్రూవ్ అయ్యాక టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయే రోజున పేరెంట్స్ బాధపడటం చూసి వీళ్ళు బాధపడితే పేరెంట్స్ ఇంకా ఎక్కువ బాధపడతారని ఆ బాధని వాళ్ళే దిగమనుకుంటూ చివరిసారిగా బాయ్ అని చెప్పి ఎన్నో డ్రీమ్స్తో హోప్స్తో ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అన్న బాధతో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాం అన్న హ్యాపీనెస్తో అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ ఇలా నిన్నటి యాక్సిడెంట్ లాగా ఒక 241 మెంబర్స్ ప్లస్ మంది చనిపోయారు. ఇది వాళ్ళ ఒక్క డ్రీమ్సే కాదు, ప్రతి ఫ్యామిలీ హోప్స్ డ్రీమ్స్ అన్నీ ఆ ఫ్లైట్తో కలిసిపోయాయి. మన డ్రీమ్స్ చేసింగ్లో పేరెంట్స్ని హర్ట్ చేయకుండా మన సేఫ్టీ గురించి ఆలోచిస్తూ అందరికీ సేఫ్ జర్నీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కలగాలని కోరుకుందాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ